నమస్తే. వెల్కమ్ టు సన్ న్యూస్. పేదవాడి కల సహకారం కావడం కోసం కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం ద్వారా నియోజకవర్గంలో ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించడం జరిగిందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, మున్సిపల్ కమిషనర్ చావత్ వాజ్పేయి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాల తర్వాత పేదవాడి ఇండ్ల నిర్మాణ కళ నెరవేరుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి గూడు, గుడ్డ, నీడ కల్పించాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయమని మంత్రి అన్నారు. బేస్మెంట్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నాక పూర్తిగా ఏరియా కట్టుకున్నాక అంటే మనం కింద ఫ్లోరింగ్ చేసుకొని మరి మామూలుగా పేదవాళ్ళు కోరుకునేది ఏంటి? ఇంకా కూడు గూడు గుడ్డ అంటే ఉండడానికి ఒక చిన్న ఇల్లు, తినడానికి ఉండేంత అన్నం, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడే మనం కోరుకునేది. ఇంకా బతకడానికి గాలి, గాలి ఎట్లాగూ దేవుడిచ్చాడు. నీళ్లు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ పరిష్కారం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ కళ నెరవేరాలంటే మళ్ళీ ఈ రోజు ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ప్రజాపాలన ద్వారా నిరుపేదల సమస్యలన్నీ తీర్చి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్న మాటకు కట్టుబడి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం మొదటి విడత 3,500 ఇండ్లు వచ్చాయి. అందులో కొన్ని ఎల్లు కొన్ని ఎడుతూ వచ్చాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకు 3,500 ఇండ్లు కూడా రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అపాయింట్ చేస్తారు, వాళ్ళ సలహాలతోటి వాళ్ళ సూచనలతోటి మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేయండి. ఆ కన్స్ట్రక్షన్ లో మళ్ళీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనకు బిల్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మీరు ఇల్లు కట్టవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి గత